నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. భారత రాజకీయ వ్యవస్థ ఇండియన్ పాలిటిక్కి సంబంధించి మనం ఇంతకుముందు అధ్యాయంలో కేంద్ర ప్రభుత్వం అనే అంశం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు లేదా మామూలుగా ప్రభుత్వం అని మనం ఎప్పుడు మాట్లాడుకున్నా సరే అందులో శాసనసభ, లెజిస్లేచర్, అలానే కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్, అలానే న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ మూడు కలగలిపి దానిని ప్రభుత్వం కింద పరిగణించబడుతుంది అనే సంగతి మనం బాగా తెలుసుకున్నాము. ఆ విధంగానే మనం గమనించినట్టయితే మనం ఇంతకు ముందు వరకు కూడా కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవడం జరిగింది. భారత రాష్ట్రపతి ఎవరు, భారత రాష్ట్రపతికి సంబంధించిన ప్రకరణలు ఏమని పేర్కొంటున్నాయి, ఉపరాష్ట్రపతి అంటే ఎవరు, ప్రధానమంత్రి అంటే ఎవరు, మంత్రి మండలి అంటే ఏంటి, వాళ్లకున్న అధికారాలు ఏమిటి, వాళ్లకున్న విధులు ఏమిటి, వాళ్లకున్న బాధ్యతలు ఏమిటి, ఈ అంశాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. మనం ముందుగా తెలుసుకున్నట్టు ప్రభుత్వంలో ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక శాఖే కాకుండా శాసనసభ, లెజిస్లేచర్, అలానే న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ గురించి కూడా తెలుసుకోవాలి. అలానే మనం భారత రాజ్యాంగాన్ని గమనించినట్టయితే 52 నుంచి 151 వరకు ప్రకరణలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం గురించి పేర్కొంటుంది అనే సంగతి మనకి తెలుసు. అలా అయితే 52 నుంచి 78 వరకు కూడా ఏవైతే ప్రకరణలు ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక శాఖకి సంబంధించినవి. మనం ఇప్పుడు ఏదైతే అంశం గురించి చర్చించుకోబోతున్నామో అది కేంద్ర ప్రభుత్వంలోని శాసనసభ లేదా శాసన శాఖ అని చెప్పవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి శాసనసభ లేదా శాసన శాఖ లేదా లెజిస్లేచర్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అని మనం పేర్కొన్నప్పుడు ఇట్ హ్యాస్ అ స్పెసిఫిక్ టర్మ్, దానికంటూ ఒక ప్రత్యేకమైన పదం ఉంది, అదే పార్లమెంట్. మరి పార్లమెంట్ అన్నప్పుడు అందులో ఎవరు భాగం? మనం పార్లమెంట్ అన్నప్పుడల్లా లోక్సభ, రాజ్యసభ అని వింటూ ఉంటాము. లోక్సభకి రాజ్యసభకి ఏమేమి తేడాలు ఉన్నాయి, లోక్సభకు ఉన్న అధికారాలు ఏమిటి, రాజ్యసభకు ఉన్న అధికారాలు ఏమిటి, మరి ఒక బిల్లు చట్టం కావాలి అంటే రాష్ట్రపతి యొక్క ఆమోదం తప్పనిసరి. మరి ఆ రాష్ట్రపతి యొక్క ఆమోదం లేనిదే బిల్లు చట్టం కాదు అన్నప్పుడు రాష్ట్రపతిని కూడా పార్లమెంటులో ఒక భాగంగా పరిగణించబడతారా, లేదు కేవలం లోక్సభ, రాజ్యసభ ఈ రెండే పార్లమెంట్ కింద పరిగణించబడతాయా? అలానే వీటికి సంబంధించిన ప్రకరణలు ఏ అంశాల గురించి పేర్కొంటున్నాయి, అలానే లోక్సభ యొక్క సామర్థ్యం ఎంత, రాజ్యసభ యొక్క సామర్థ్యం ఎంత, లోక్సభలో ఎవరెవరు ఉంటారు, రాజ్యసభలో ఎవరెవరు ఉంటారు, ఒకవేళ ఉపరాష్ట్రపతిని కానీ ఒకవేళ రాష్ట్రపతిని కానీ తొలగించవలసి వస్తే ఆ ప్రక్రియలు ఏమిటి, ఈ అంశాలన్నీ కూడా మనం 12వ అధ్యాయానికి సంబంధించి కేంద్ర శాసనసభ, పార్లమెంట్ అనే ఈ అంశంలో తెలుసుకుందాం. పార్లమెంట్ వీటన్నిటి గురించి మనం వివరంగా తెలుసుకోబోయే ముందు ఇక్కడ మీరు కొన్ని చిత్రపటాలను గమనించవచ్చు. ఈ చిత్రపటాలు దేనికి సంబంధించింది అంటే పార్లమెంట్కి సంబంధించింది. పార్లమెంట్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎక్కడ అంటే మన భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో. ఈ పార్లమెంట్నే హిందీలో సంసద్ లేదా సాంసద్ అని పిలుస్తూ ఉంటారు, సో గుర్తుపెట్టుకోండి. కానీ ఇంతకీ పార్లమెంట్ యొక్క రూపకర్తలు ఎవరు, హూ ఆర్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ దిస్ పార్లమెంట్ అంటే ఇక్కడ మీరు ఇద్దరు మహానుభావుల్ని గమనించవచ్చు. ఈయన పేరు హెర్బర్ట్ బేకర్, ఈయన పేరు ఎడ్వర్డ్ లుటియన్స్. వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ కనిపిస్తున్న పార్లమెంట్ బిల్డింగ్ ఏదైతే ఉందో దానిని డిజైన్ చేశారు. అందుకే కొన్నిసార్లు పార్లమెంట్ని లుటియన్స్ బంగ్లో అని కూడా పిలుస్తూ ఉంటారు, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. హెర్బర్ట్ బేకర్ అలానే ఎడ్వర్డ్ లుటియన్స్ వీళ్ళిద్దరూ పార్లమెంట్ని డిజైన్ చేశారు లేదా కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పవచ్చు. ఏదైతేనే మనకు తెలిసిపోయింది కదా పార్లమెంట్ని ఎవరు రూపొందించారు లేదా కన్స్ట్రక్ట్ చేయించారు అని. ఇప్పుడు పార్లమెంట్ గురించి వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పార్లమెంట్కి సంబంధించి మన ఇంట్రడక్షన్ గమనించినట్టయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పార్లమెంట్ అనేది శాసనపరమైన భాగంగా ఉంది. ఈ విషయం మనకి ముందుగానే తెలుసు. మరి ప్రభుత్వం అన్నప్పుడు ఒకవైపు శాసనసభ, లెజిస్లేచర్ ఉంటుంది, ఇంకోవైపు కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, మూడో వైపు జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఈ మూడింటికి కూడా ఎక్కడా కూడా పూర్తిగా అధికారాలు ఉండవు, పూర్తి బాధ్యతలు ఉండవు. ద పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హ్యావ్ బీన్ షేర్డ్ అని చెప్పవచ్చు. ఈ మూడు కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, లెజిస్లేచర్ అంటే ఇక్కడ పార్లమెంట్, అలానే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు. ఎందుకంటే సుప్రీంకోర్టు భారతదేశ యొక్క సర్వోన్నత న్యాయస్థానం, భారతదేశం మొత్తానికి ఉన్న న్యాయస్థానం. ఎందుకంటే రాష్ట్రాల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మనకి హైకోర్టు అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మనం కేవలం సుప్రీంకోర్టు గురించే మాట్లాడుకుంటాం. ఆ విధంగా పార్లమెంట్, అలానే యూనియన్ క్యాబినెట్ లేదా యూనియన్ ఎగ్జిక్యూటివ్, అలానే సుప్రీంకోర్టు ఏవైతే ఉన్నాయో ఆల్ దీస్ హ్యావ్ సమ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అంటే ఎవరికి కూడా పూర్తిగా అధికారాలు లేవు, ఎవరికి కూడా పూర్తిగా బాధ్యతలు లేవు. అంటే ఒకళ్ళు ఇంకొకళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ పార్లమెంట్ లేదా శాసనసభ లేదా కేంద్ర శాసన శాఖ లేదా సాంసద్ ఏదైతే ఉందో అది శాసనపరమైన భాగం లేదా లెజిస్లేటివ్ బ్రాంచ్ అని చెప్పవచ్చు. అలానే మన దేశం రాజ్యాంగాన్ని మనం గమనించినట్టయితే మరి 52వ ప్రకరణం నుంచి 151వ ప్రకరణం వరకు అంటే ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 151 వరకు ఇట్ టాక్స్ అబౌట్ ద యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం గురించి పేర్కొంటుంది. అందులో భాగంగానే 5వ భాగంలో ఆర్టికల్ 79 నుంచి 150
123 వరకు, అంటే ఆర్టికల్ 79 నుంచి 123 వరకు ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఇట్ ఆల్ టాక్స్ అబౌట్ ద యూనియన్ లెజిస్లేచర్, అంటే కేంద్ర శాసనసభ లేదా పార్లమెంట్ గురించి పేర్కొంటుంది. పార్లమెంట్ యొక్క నిర్మాణం, పార్లమెంట్ యొక్క విధులు, అధికారాలు మరియు శాసన ప్రక్రియ మొదలైన అంశాలు స్పష్టంగా పేర్కొనబడ్డాయి. ఈ ప్రకరణల్లో పార్లమెంట్ గురించి పేర్కొనబడింది అన్న సంగతి మనకు అర్థమైంది. కానీ ఇంతకీ పార్లమెంట్కి సంబంధించిన ఏ అంశాలు పేర్కొనబడ్డాయి అని మనం వివరంగా గమనించినట్టయితే పార్లమెంట్ యొక్క నిర్మాణం, అంటే భారతదేశం మొత్తానికి సంబంధించి లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి శాసనశాఖ లేదా శాసనసభ అనేది ఉండాలి, ఒక పార్లమెంట్ అనేది ఉండాలి. ఆ పార్లమెంట్ ఏ విధంగా నిర్మాణం జరగాలి, ఇక్కడ నిర్మాణం అంటే బిల్డింగ్ ఏ డిజైన్లో ఉండాలి అన్నది పాయింట్ కాదు. పార్లమెంట్ అన్నప్పుడు మనకు ముందుగానే తెలుసు లోక్సభ, రాజ్యసభ ఉన్నాయి. లోక్సభలో ఎవరు సభ్యులుగా ఉండవచ్చు, రాజ్యసభలో ఎవరు సభ్యులుగా ఉండవచ్చు, వాళ్ళకి సంబంధించి ఎన్నిక ప్రక్రియ ఉంటే అది ఏ విధంగా ఉండాలి, ఒకవేళ నియమింపబడే ప్రక్రియ అంటే నామినేషన్ ప్రక్రియ ఉన్నట్టయితే అది ఏ విధంగా ఉండాలి, ఈ అంశాల గురించి పేర్కొంటుంది. అలానే మనం ముందుగానే తెలుసుకున్నట్టుగా పార్లమెంట్ యొక్క విధులు, అధికారాలు ఏమిటి, అలానే మరి పార్లమెంట్ శాసనాలు చేస్తుంది, చట్టాలు చేస్తుంది అన్న సంగతి మనం తెలుసుకున్నాం. మరి ఆ శాసనాలు చేయడానికి గల ప్రక్రియ ఏమిటి, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ లా మేకింగ్, ఈ అంశాలకి సంబంధించి మొత్తం అంతా కూడా వివరంగా స్పష్టంగా 79 నుంచి 123 వరకు ప్రకరణలో పేర్కొనబడింది అని మనకి తెలుస్తోంది. గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వంలో కూడా కేంద్ర శాసనసభకి సంబంధించిన ప్రకరణలు ఏమిటి అని అంటే 79 నుంచి 123, ఆర్టికల్ 79 to 123 టాక్స్ అబౌట్ ద యూనియన్ లెజిస్లేచర్. అలానే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అది ఏ భాగానికి సంబంధించింది అంటే 5వ భాగం. అలానే పార్లమెంట్కి సంబంధించి మనం మరికొన్ని వివరాలు గమనించినట్టయితే భారత ప్రభుత్వ చట్టం 1919, దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అని కూడా అంటూ ఉంటారు, లార్డ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అని కూడా అంటూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ద్వారా భారతదేశంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ద్విసభా విధానం అంటే బై క్యామరల్ లెజిస్లేచర్. ఉదాహరణకి మనం ఒకవేళ కొన్ని రాష్ట్రాలను గమనించినట్టయితే కొన్ని రాష్ట్రాలలో కేవలం ఎమ్మెల్యేసే ఉంటారు కానీ ఎమ్మెల్సీస్ ఉండరు. ఎమ్మెల్యేస్ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, శాసనసభ సభ్యులు. ఎమ్మెల్సీస్ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, వాళ్ళు విధాన పరిషత్ సభ్యులు. విధాన సభ అన్న శాసనసభ అన్న ఒకటే, అసెంబ్లీ. విధాన పరిషత్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్. మరి మన భారతదేశంలో మనం గమనించినట్టయితే ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో మటుకే ద్విసభ విధానం ఉంది. అలానే కేంద్ర ప్రభుత్వంలో కూడా ద్విసభ విధానం ఉంది అని మనం గమనించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో బై క్యామరల్ లెజిస్లేచర్ అనేది లేదు. బై క్యామరల్ లెజిస్లేచర్ అంటే మనం ఇందాకే తెలుసుకున్నట్టుగా ద్విసభ విధానం, అంటే ఒక లోక్సభ, ఒక రాజ్యసభ, 2 సభలు ఉన్నాయి కాబట్టి ద్విసభ. ద్వి అంటే 2, బై క్యామరల్ లెజిస్లేచర్ అంటారు దీన్నే. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే ఫిబ్రవరి 12, 1921 బ్రిటిష్ వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో లేదా గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ టైంలో లార్డ్ చెమ్స్ఫర్డ్ అనే అతను పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు. మరి శంకుస్థాపన చేసింది లార్డ్ చెమ్స్ఫర్డ్ అయితే దానిని ప్రారంభించింది ఎవరు అంటే లార్డ్ ఇర్విన్. గుర్తుపెట్టుకోండి, కన్స్ట్రక్ట్ చేయడానికి ఫౌండేషన్ స్టోన్ వేయడం వేరు, ఇనాగరేట్ చేయడం వేరు, ప్రారంభించడం వేరు. అందుకని పార్లమెంట్కి ఎవరు శంకుస్థాపన చేశారు అంటే లార్డ్ చెమ్స్ఫర్డ్. ఏ చట్టం ద్వారా పార్లమెంట్ యొక్క నిర్మాణ ప్రక్రియ స్టార్ట్ అయింది లేదా ప్రారంభమైంది అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఆ 1919 వచ్చినప్పుడు కూడా చెమ్స్ఫర్డే వైస్రాయ్ అలానే గవర్నర్ జనరల్గా ఉన్నారు. అలానే ఆ పార్లమెంట్ యొక్క శంకుస్థాపన జరిగినప్పుడు కూడా చెమ్స్ఫర్డే గవర్నర్ జనరల్ వైస్రాయ్గా ఉన్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ పార్లమెంట్ యొక్క నిర్మాణం జరిగిన తర్వాత దానిని ఎవరు ప్రారంభించారు అంటే లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. మరి పార్లమెంట్కి సంబంధించి 79వ ప్రకరణం నుండి 123 ఆర్టికల్ 79 to ఆర్టికల్ 123 ఏవైతే అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పార్లమెంట్ యొక్క నిర్మాణం, పార్లమెంట్ యొక్క హక్కులు ఏమిటి, పార్లమెంట్ యొక్క అధికారాలు ఏమిటి, పార్లమెంట్ యొక్క బాధ్యతలు ఏమిటి, ఈ విషయాల గురించి పేర్కొంటుంది అన్న సంగతి మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్క ప్రకరణ ఏం చెప్తోంది లేదా ఈ ప్రకరణల్లో ఒకవేళ మనం హోలిస్టిక్గా గమనించినట్టయితే, కన్సాలిడేటెడ్ వ్యూ పాయింట్ మనం గమనించినట్టయితే మనకి ఏ విషయాలు తెలుస్తున్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఆర్టికల్ 79 79వ ప్రకరణ ఏ అంశం గురించి పేర్కొంటుంది అంటే పార్లమెంట్ యొక్క ఏర్పాటు. అంటే పార్లమెంట్ అనే ఒక శాసన విభాగం ఉండాలి. దేర్ హ్యాస్ టు బి ఎ పార్లమెంట్ అనే ఆర్టికల్ 79 పేర్కొంటుంది. చాలా వరకు పోటీ పరీక్షల్లో పార్లమెంట్ యొక్క ఏర్పాటు గురించి ప్రస్తావించే ప్రకరణ ఏది అని అడుగుతుంటారు. అప్పుడు మనం ఏమని చెప్పాలి? 79వ ప్రకరణ అని చెప్పాలి. ఎందుకంటే 52 నుంచి 78 వరకు ఏవైతే ప్రకరణలు ఉన్నాయో అవన్నీ కూడా కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినవి. 79 నుంచి 123 ఆర్టికల్ 79 నుంచి 123 వరకే పార్లమెంట్కి సంబంధించింది. సో అట్లీస్ట్ మీకు ఒక బ్రాడర్ ఐడియా ఉంటే, అంటే ఎగ్జిక్యూటివ్ 52 to 72,
లెజిస్లేచర్ 79 to 123, 123 to 146 అలా గుర్తుపెట్టుకున్నట్టయితే ఒకవేళ ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఆ విధంగా మనం క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఏదైతే నేను కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, పార్లమెంట్ అనగా రాష్ట్రపతితో పాటు రాజ్యసభ లోక్సభను రెండు సభల యొక్క సమూహం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్తో గమనిస్తే చాలామంది పార్లమెంట్ అనగానే ఎంతసేపు లోక్సభ రాజ్యసభ ఈ రెండే ఉన్నాయి అనుకుంటారు. కానీ భారతదేశం యొక్క రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ పార్లమెంటులో ఒక భాగమే అనే సంగతి మనం మర్చిపోకూడదు. కానీ ఇక్కడ ఇంకో కీ పాయింట్ ఏంటంటే, ఈవెన్ దో పార్లమెంట్ అన్నప్పుడు ప్రతిసారి ప్రెసిడెంట్ యొక్క ప్రస్తావన రాకపోవచ్చు, ప్రతిసారి లోక్సభ రాజ్యసభ ఇలానే ప్రస్తావన జరిగినా కూడా ప్రెసిడెంట్ అందులో భాగమే. ఎందుకు అనంటే రాష్ట్రపతి ఒకవేళ తన అంగీకారం తెలపకపోతే, తన యొక్క ఆమోద ముద్ర వేయకపోతే ఆ బిల్లు ఏదైతే ఉందో అది చట్ట రూపం దాల్చదు. ఎనీ బిల్ until and unless it is approved by the President of India, it cannot be called a law, and hence President is an integral part of the Parliament. అందుకని పార్లమెంట్ అన్నప్పుడు లోక్సభ రాజ్యసభలతో పాటు ప్రెసిడెంట్ రాష్ట్రపతి కూడా అందులో ఒక భాగమే. ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలానే భారత పార్లమెంట్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ రాష్ట్రపతికి సంబంధించిన అంశాలు మనం గమనించినట్టయితే, పార్లమెంటులోని ఏ సభలో కూడా భారత రాష్ట్రపతి సభ్యుడు కాదు. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు పోటీ పరీక్షల్లో భారత రాష్ట్రపతి ఏ సభలో సభ్యులు అని అడుగుతారు. ఇన్ఫ్యాక్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భారత రాష్ట్రపతి అటు లోక్సభలోనూ సభ్యులు కాదు, కానీ బట్ హీ స్టిల్ ద పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే అందులో భాగమే, కానీ అందులో సభ్యుడిగా లేడు రాష్ట్రపతి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. లోక్సభ దగ్గరికి వచ్చేసరికి ఎవరు ఎన్నికవుతారు లేదా ఎవరు నియమింపబడతారు, రాజ్యసభకి ఎవరు ఎన్నికవుతారు, ఎవరు నియమింపబడతారు అన్న సంగతి మనం తర్వాత వివరంగా తెలుసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన భారతదేశ పార్లమెంట్ దగ్గరికి వచ్చేసరికి అది ఒక బైకామరల్ లెజిస్లేచర్, అంటే ద్విసభ విధానం ఉంది. ద్వి అంటే రెండు సభలు ఉన్నాయి అని. ఏమిటా రెండు సభలు? ఒకటి లోక్సభ, ఇంకోటి రాజ్యసభ. ఈ రెండు సభలతో పాటు రాష్ట్రపతి కూడా ఉన్నారు. ఈ విషయం మర్చిపోకండి. రాష్ట్రపతి ఆ పార్లమెంటులో అంతర్భాగమే అయినా కూడా ఇటు లోక్సభలోనూ సభ్యుడిగా లేరు, అలానే అటు రాజ్యసభలోనూ సభ్యుడిగా లేరు. ఈ విషయం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలానే ఆయన ఏ సమావేశాలలో కూడా పాల్గొనడు, అంటే సభ్యుడు కూడా కాదు, అలానే సమావేశాలలో కూడా పాల్గొనడు. కానీ ఆ సమావేశాల యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో, ఆ బిల్లు ఎప్పుడైతే లోక్సభ నుంచి కానీ రాజ్యసభ నుంచి కానీ పాస్ అయ్యి వస్తుందో, కానీ అప్పుడు అది ఒకవేళ చట్ట రూపం దాల్చాలి, చట్టం అవ్వాలి అంటే రాష్ట్రపతి యొక్క అంగీకారం ఖచ్చితంగా ఉండాలి. ఇట్ ఈజ్ మ్యాండేటరీ. మరి మనం తెలుసుకున్నాం పార్లమెంట్ ద్విసభ విధానం, బైకామరల్ లెజిస్లేచర్, రాజ్యసభ అలానే లోక్సభ రెండు ఉన్నాయి అని. ఇప్పుడు మనం ముందుగా రాజ్యసభ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి మనం తెలుసుకుంటే, రాజ్యాంగంలోని 80వ ప్రకరణ రాజ్యసభ యొక్క ఏర్పాటు అనే అంశం గురించి పేర్కొంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఆర్టికల్ 79 పార్లమెంట్ యొక్క నిర్మాణం జరగాలి అని పేర్కొంటుంది. పార్లమెంటులో లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది, రాష్ట్రపతి కూడా అందులో ఒక అంతర్భాగమే. అందుకని యాజ్ ఎ హోల్ పార్లమెంట్ అనేది ఉండాలి అని 79 ఆర్టికల్ పేర్కొంటుంది. కానీ రాజ్యసభ అనేది ఉండాలి అని ఆర్టికల్ 80 పేర్కొంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. విచ్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పార్లమెంట్? 79. విచ్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రాజ్యసభ? 80. ఏ ప్రకరణ పార్లమెంట్ యొక్క ప్రస్తావన జరుపుతుంది? 79. ఏ ప్రకరణ రాజ్యసభ యొక్క ప్రస్తావన జరుపుతుంది? 80వ ప్రకరణ. అలానే రాజ్యసభలో గరిష్టంగా ఎంతమంది ఉంటారు? వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ రాజ్యసభ? ఎంత సామర్థ్యం ఉంది రాజ్యసభకి అంటే గరిష్టంగా 250 మంది సభ్యులు రాజ్యసభలో ఉండవచ్చు. ఇక్కడ మనకు ఆ పేరు చూస్తేనే తెలిసిపోతుంది. రాజ్యసభ అంటే రాజ్యాలకి సంబంధించిన సభ. బేసిక్గా ఇట్ ఈస్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్. లోక్సభకి రాజ్యసభకి ఉన్న తేడాలు మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తెలుసుకుంటూ వద్దాము. బట్ యాజ్ ఆఫ్ నో మనం రాజ్యసభ అనే ఆ పేరు గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి, రాజ్య అంటే స్టేట్, అలానే లోక్సభ అన్నప్పుడు లోక్ అంటే జనాలు, ప్రజలు. అందుకని లోక్సభకి ప్రజలు నేరుగా ఎన్నుకోబడతారు. పీపుల్ ఆర్ ఎలెక్టెడ్ ఇన్ ద లోక్సభ. అలానే మనం రాజ్యసభను గమనించినట్టయితే, రాష్ట్రాల యొక్క శాసనసభలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ రాజ్యసభకు వస్తారు. వాళ్ళందరూ రాష్ట్రాలను రిప్రజెంట్ చేస్తున్నారు. ఎందుకనంటే ఈ రాష్ట్రాలు అనేవి లేకపోతే దేశం అనేది ఉండదు. మరి అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం యొక్క పరిపాలన చూసుకుంటుంది, దేశం మొత్తానికి సంబంధించి శాసన ప్రక్రియలు చూసుకుంటోంది, చట్టాల యొక్క రూపకల్పన చేస్తోంది. మరి అలాంటప్పుడు రాష్ట్రాలకి ఏం కావాలి, రాష్ట్రాల యొక్క దృక్పథం ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, వాళ్ళు
ఏం గమనిస్తున్నారు, వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నారు అన్న సంగతి కేంద్ర ప్రభుత్వానికి తెలియకపోతే అప్పుడు చట్టాలు ఒకవేళ తయారు చేసిన దాని అర్థం ఏముంటుంది. అందుకని రాష్ట్రాలను కూడా దృష్టిలో ఉంచుకుని వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్, వాళ్ళ యొక్క ధోరణి, వాళ్ళ యొక్క దృక్పథం ఇవన్నీ తెలుసుకోవడానికి స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఉండాలి అని చెప్పి రాజ్యసభని ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యసభ యొక్క ఏర్పాటు ఏ ప్రకటన ద్వారా జరుగుతోంది? ఆర్టికల్ 80. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాజ్యసభకి సంబంధించి టోటల్ కెపాసిటీ ఏదైతే ఉందో లేదా మెజారిటీ కెపాసిటీ ఏదైతే ఉందో అది 250 అనే లిమిట్ని క్రాస్ చేయడానికి అవకాశం లేదు. కానీ ఆ 250 మంది మొత్తం కూడా ఎన్నికై రావట్లేదు. కొంతమంది నియమింపబడుతున్నారు, కొంతమంది ఎన్నికవుతున్నారు. ఎంతమంది ఎలక్ట్ అవుతున్నారు అంటే ఎన్నికవుతున్నారు, ఎంతమంది నియమింపబడుతున్నారు అంటే నామినేట్ అవుతున్నారు అని ఒకవేళ మనం గమనించినట్టయితే ఆ 250 మంది 250 మెంబర్స్లో 238 మెంబర్స్ ఎలక్ట్ అవుతున్నారు, 238 మంది ఎన్నికవుతున్నారు. మిగతా 12 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్రపతి ద్వారా నియమించబడుతున్నారు. ద రిమైనింగ్ 12 మెంబర్స్ ఆర్ బీయింగ్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ విధంగా రాజ్యసభ యొక్క టోటల్ కెపాసిటీ 250. రాజ్యసభ యొక్క పూర్తి సామర్థ్యం 250 మంది. అందులో 238 మంది రాష్ట్రాల నుండి ఎన్నికై వస్తున్నారు, 12 మంది రాష్ట్రపతి ద్వారా నియమించబడుతున్నారు. ఎన్నికవడం అంటే ఎలక్ట్ అవ్వడం, నియమించబడడం అంటే నామినేట్ అవ్వడం. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ 238 మంది ఎవరైతే ఎన్నికవుతున్నారో అక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఎందుకనంటే మరి మన భారతదేశాన్ని గమనించినప్పుడు లేదా భారతదేశాన్ని పేర్కొన్నప్పుడు మొత్తం కూడా రాష్ట్రాలే లేవు, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటినే మనం ఇంగ్లీష్లో యూనియన్ టెరిటరీస్ అంటాము. ఉదాహరణకి ఎప్పుడైనా అండమాన్ అండ్ నికోబార్ దీవులు కానీ, లక్షద్వీప్ దీవులు కానీ, పాండిచెర్రీని కానీ, చండీగఢ్ని కానీ, దమన్ దీవు కానీ, ఈ విధంగా మనం గమనించినట్టయితే ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిపాలించబడుతున్న ప్రాంతాలు. అవన్నీ కూడా వివిధ కారణాల వల్ల అవన్నీ ఆ విధంగా ఏర్పడ్డాయి. ఉదాహరణకు ఒకవేళ మనం పాండిచెర్రీని తీసుకున్నట్టయితే పాండిచెర్రీ ఒకప్పుడు ఫ్రెంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉండేది. ఫ్రెంచ్ వాళ్ళు అక్కడ పరిపాలించేవాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడైతే అక్కడి నుంచి విడిపోతూ వెళ్ళిపోయారో ఆ పాండిచెర్రీ అనేది చాలా చిన్న ప్రాంతం. ఆ చిన్న ప్రాంతంలో జనాభా కూడా ఎక్కువగా లేదు. అందుకని దాన్ని ఒక రాష్ట్రంలో చేర్చి మేబీ ఆ స్టేట్ అఫైర్స్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనే ఆలోచనతో కొన్నిటిని కేంద్ర ప్రభుత్వమే నేరుగా పరిపాలిస్తూ వస్తుంది. అలా వివిధ కారణాల వల్ల వివిధ ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. వీటికి సంబంధించి మనం ఇంకా వివరంగా తర్వాతి అధ్యాయాల్లో తెలుసుకుందాం. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ 238 మంది ఎవరైతే ఎన్నికవుతున్నారో రాజ్యసభకి, హూమ్స్ ఎవర్ దోస్ 238 పీపుల్ హూ ఆర్ గెటింగ్ ఎలక్టెడ్ ఇన్ టు ద రాజ్యసభ, వాళ్ళందరూ కూడా రాష్ట్రాల నుంచి రావట్లేదు. వాళ్ళల్లో కొంతమంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు, యూనియన్ టెరిటరీస్ నుంచి కూడా వస్తున్నారు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కేంద్రపాలిత ప్రాంతాలు అని అన్నాం కదా అని చెప్పి మొత్తం భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉన్నాయో అన్నిటి నుంచి వస్తారనుకోవడం మటుకు మర్చిపోండి. ఎందుకనంటే ఈ అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా కేవలం 2 కేంద్రపాలిత ప్రాంతాలు, ఒకటి ఢిల్లీ, 2 పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు దాన్ని పాండిచ్చేరి అని పిలిచేవాళ్ళు, కానీ దాని యొక్క పేరు ఇప్పుడు మారిపోయింది. దాన్ని ఇప్పుడు పుదుచ్చేరి అని పిలుస్తున్నారు. అందుకని పాండిచ్చేరి అన్న పుదుచ్చేరి అన్న కన్ఫ్యూజ్ అవ్వకండి. పాండిచ్చేరి పాత పేరు, పుదుచ్చేరి కొత్త పేరు. ఈ విధంగా ఢిల్లీ అలానే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 ప్రాంతాల నుంచి రాజ్యసభకి ఎన్నికవబడుతున్నారు. దమన్ దీవు, దాద్రా, అలానే అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి రాజ్యసభకి ఎవరు ఎన్నికవబడట్లేదు. గుర్తుపెట్టుకోండి, రాజ్యసభకి ఎన్నికవడం లేదు అని పేర్కొన్నాం, కానీ లోక్సభకి అని మనం పేర్కొనలేదు. అందుకని రాజ్యసభ, లోక్సభ మధ్య ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో మనం వాటిని చాలా జాగ్రత్తగా, చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రాజ్యసభ టోటల్ స్ట్రెంత్ 250, 238 ఎలక్ట్ అవుతున్నారు, 12 మెంబర్స్ ప్రెసిడెంట్ ద్వారా నామినేట్ అవ్వబడుతున్నారు. ఈ 238లో రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఢిల్లీ, పాండిచ్చేరి నుంచి మట్టుకే ఎన్నికవుతున్నారు. మిగతా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎవరు ఎన్నుకోబడట్లేదు. వీళ్ళు ఎన్నికైతే జరుగుతోంది, కానీ ఆ ఎన్నిక ప్రక్రియ ఏంటి? ఫస్ట్ పాస్ ద పోస్టా లేదా ప్రపోర్షనల్ రిప్రజెంటేషనా? ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటే అత్యధిక ఓట్లు ఎవరికైతే వస్తాయో దే టేక్ ఎవ్రీథింగ్. అంటే ఒక రేస్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకే గోల్డ్ మెడల్ ఇచ్చేస్తారు. మిగతా తర్వాత ఎవరు వచ్చినా సరే వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇవ్వరు. అలానే మరి మెజారిటీ కాకుండా అందరినీ కలుపుకుని వెళ్ళాలి, అందరి యొక్క రిప్రజెంటేషన్, అందరి యొక్క ప్రాతినిధ్యం రావాలి అని అన్నప్పుడు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనే విధానాన్ని ఉపయోగిస్తారు. దీన్నే పరోక్ష నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటారు. అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ అని చెప్పచ్చు. ఎందుకు? ఇక్కడ మనకి పరోక్ష అని ఆల్రెడీ తెలిసిపోతుంది.
ఫస్ట్ పాస్ ద పోస్ట్లోనేమో అది డైరెక్ట్గా జరుగుతుంది, ప్రజలు నేరుగా ఎన్నుకుంటున్నారు. ఇక్కడ పరోక్షాన్ని ఎందుకు అంటున్నారు, ఇండైరెక్ట్ అని ఎందుకు అంటున్నారు అంటే ప్రజలు ఎవరినైతే ఎన్నుకున్నారో వాళ్ళు వీళ్ళని ఎన్నుకుంటున్నారు. కాబట్టి మనం ఇందాకే తెలుసుకున్నాం, రాజ్యసభకి ఎవరైతే ఎలక్ట్ అవుతున్నారో వాళ్ళని ఆ రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో అంటే ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, శాసనసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నుకుంటున్నారు. కానీ వాళ్ళని ఎన్నుకున్నవారు, వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు. ఆ విధంగా అది నేరుగా కాకుండా ఇండైరెక్ట్గా జరుగుతుంది. ప్రజలు ఒకళ్ళని ఎన్నుకుంటే వాళ్ళు రాజ్యసభకి ఎవరు ఎన్నిక అవ్వాలి అని ఎన్నుకుంటున్నారు. అందుకని పరోక్ష విధానం, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కాబట్టి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి రాష్ట్ర శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడతారు. ఇప్పుడే మనం తెలుసుకున్నాం, రాజ్యసభకి ఎవరైతే ఎన్నుకోబడుతున్నారో ఆ 238 మంది కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి వాళ్ళందరినీ కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి లేదా ఆ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన శాసనసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో, లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నుకుంటారు. మరి మనం తెలుసుకున్నాం, రాజ్యసభ యొక్క పూర్తి సామర్థ్యం ఏమో 250, 250. అందులో 238 మంది మట్టుకు ఎన్నికవబడుతున్నారు. 238 పీపుల్ ఆర్ గెటింగ్ ఎలక్టెడ్ అని. మరి ఆ మిగతా 12 మందినేమో రాష్ట్రపతి నియమిస్తారు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్స్ ద రిమైనింగ్ 12 పీపుల్ అని. ఈ అంశానికి సంబంధించి మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే మిగిలిన 12 మంది సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు అనే అంశం ఆర్టికల్ 81A పేర్కొంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 79 పార్లమెంట్ యొక్క నిర్మాణం జరగాలి అని పేర్కొంటుంది. ఆర్టికల్ 80 రాజ్యసభ యొక్క నిర్మాణం జరగాలి అని పేర్కొంటుంది. ఆర్టికల్ 81A ఆ 250లో 12 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భారతదేశ రాష్ట్రపతి నియమించాలి అని పేర్కొంటుంది. అలానే ఆ 12 మంది ఎవరు అనంటే సాహిత్యం అంటే లిటరేచర్, సైన్స్ కళలు అంటే సైన్స్ ఫీల్డ్కి లేదా సాంకేతిక రంగానికి సంబంధించి, ఆర్ట్ ఫీల్డ్కి సంబంధించి, సాంఘిక సేవా రంగం అంటే సోషల్ వర్క్కి సంబంధించి విశిష్ట పరిజ్ఞానం మరియు అనుభవం కలిగిన వాళ్ళని ఆ 12 మంది కింద పరిగణించి భారత రాష్ట్రపతి వాళ్ళని నామినేట్ చేస్తారు. ఉదాహరణకు ఒకవేళ మనం ఫేమస్ పీపుల్ ఎవరైనా ఉన్నారా అని గమనించినట్టయితే సచిన్ టెండూల్కర్ గారు, రేఖా గారు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు రాజ్యసభ మెంబర్స్. రాజ్యసభ మెంబర్స్ ఏ విధంగా అయ్యారు మనం ఇందాకే తెలుసుకున్నాం. సాహిత్యం, సైన్స్, కళలు, సాంఘిక సేవ ఇలా ఏదైనా ఒక స్పెసిఫిక్ ఫీల్డ్కి సంబంధించి వాళ్ళ యొక్క అనుభవం చాలా ఎక్కువగా ఉంది, దే ఆర్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్ అని అనుకున్నట్టయితే ఆ 12 మందిలో నామినేట్ చేయడానికి అర్హులుగా పరిగణించబడతారు. ఎందుకు వాళ్ళని నామినేట్ చేస్తున్నారు అని కనుక ఆలోచించినట్టయితే మరి స్టేట్స్ అన్నప్పుడు వాళ్ళు స్టేట్స్ నుంచి వస్తున్నారు, కానీ మరి పరిపాలన విధంగా లేదా శాసనాలు లేదా చట్టాల యొక్క రూపకల్పన చేయాలి అన్నప్పుడు కొన్ని స్పెసిఫిక్ ఫీల్డ్స్కి సంబంధించి రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. అందుకని ఆ 12 మందిని రాష్ట్రపతి నియమిస్తున్నారు. ఏ ప్రకరణ ఆధారంగా వాళ్ళని నియమిస్తున్నారు? ఆర్టికల్ 81A. ఇప్పుడు మనం ఆర్టికల్ 81B గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆర్టికల్ 81A 250 మందిలో 12 మందిని రాష్ట్రపతి నియమించాలి అనే అంశం గురించి పేర్కొంటుంది. ఆర్టికల్ 81B రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ప్రతినిధుల సంఖ్య 238కి మించకూడదు అని పేర్కొంటుంది. మనం ఇందాకే తెలుసుకున్నాం 250లో 238 పీపుల్ ఎలక్ట్ అవుతున్నారు అని. ఈ ప్రకరణ ఆ అంశం గురించి పేర్కొంటుంది. ఏమని? ఎవరైతే ఎలక్ట్ అవుతున్నారో వాళ్ళ యొక్క కౌంట్ 238 దాటకూడదు, 238 కన్నా ఎక్కువ ఉండకూడదు అని. అలానే ఆర్టికల్ 82 ఏమని పేర్కొంటుంది అని అంటే రాజ్యసభలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ప్రతినిధుల భర్తీ అనేది 4వ షెడ్యూల్ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది లేదా ఉండాలి అని పేర్కొంటుంది. ఉదాహరణకి మనం షెడ్యూల్ అని గమనించినట్టయితే మన భారతదేశ రాజ్యాంగం ఏదైతే ఉందో అందులో 12 షెడ్యూల్ ఉన్నాయి. ఉదాహరణకి మనం 11వ షెడ్యూల్ని గమనించామనుకోండి, అది పంచాయతీ రాజ్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పేర్కొంటుంది. 12వ షెడ్యూల్ మున్సిపాలిటీ వ్యవహారాలకు సంబంధించి పేర్కొంటుంది. 7వ షెడ్యూల్ ఏది కేంద్ర జాబితాలో ఉండాలి, ఏది రాష్ట్ర జాబితాలో ఉండాలి, ఏది ఉమ్మడి జాబితా కింద పరిగణించబడాలి అనే అంశం గురించి చెప్తుంది. అలానే 8వ షెడ్యూల్ని గమనించినట్టయితే అధికార భాషలకి సంబంధించింది. అలానే మనం 1వ షెడ్యూల్ని గమనించినట్టయితే దేశం అలానే రాష్ట్రం అలానే రాష్ట్రాల యొక్క సరిహద్దులు ఏవైతే ఉన్నాయో వాటి అంశాలకి సంబంధించి పేర్కొంటుంది. ఇక్కడ ఒకసారి ఈ బాక్స్ ఏదైతే కనిపిస్తుందో మనకి ఆ 12 కూడా వివిధ షెడ్యూల్స్ ఏమని పేర్కొంటున్నాయి అని మనకి క్లియర్గా చెప్తుంది. కానీ ఇప్పుడే మనం తెలుసుకున్నది ఏంటిది? ఈ ఆర్టికల్ 82 ఏదైతే ఉందో అలానే ఈ రాజ్యసభకి సంబంధించి రాష్ట్రాలు అలానే కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించి ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ యొక్క ఎన్నిక లేదా ప్రతినిధిత్వం అంతా కూడా 4వ షెడ్యూల్ని ఆధారంగా చేసుకుని జరపబడుతోంది అని పేర్కొంది. ఒకసారి ఇక్కడ 4వ షెడ్యూల్
ఏమని పేర్కొంటుందో మనం గమనించినట్టయితే రాజ్యసభ ఎంపీ కౌంట్ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ అంటే మొత్తం భారతదేశంలో ఎన్నైతే రాష్ట్రాలు ఉన్నాయో, ఎన్నైతే కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో, అంటే ఇక్కడ కేవలం ఢిల్లీ, పుదుచ్చేరి ఈ రెండు గురించి మాట్లాడుతున్నారు. ఈ విధంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించి రాజ్యసభకి ఎంతమంది సభ్యులు ఉండవచ్చు అనే అంశం 4వ షెడ్యూల్లో పేర్కొనబడింది. ఆ విధంగానే వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఉండాలి అని ఆర్టికల్ 82 పేర్కొంటుంది.